Morning to all of you. So now we are going to discuss about solar energy. So in previous class we already discussed about what is the introduction of renewable sources of energy, and what is the role of renewable source of energy, and what are the potentials of renewable source of energy throughout the world. So world మొత్తంలో రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎంత పర్సెంటేజ్ ప్రజెంట్ ప్రొడ్యూస్ అవుతుంది అనే, అండ్ వాట్ ఈస్ ది నీడ్ ఆఫ్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది కూడా మనం డిస్కస్ చేసామమ్మ. అండ్ కమింగ్ టు వన్ ఆఫ్ ది రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీకి వచ్చేసరికి సోలార్ ఎనర్జీ అమ్మ. సో సోలార్ ఎనర్జీకి వచ్చేసరికి కమింగ్ టు ఇంట్రడక్షన్, సో ఇట్ ఈస్ హ్యావింగ్ వెరీ బిగ్ హిస్టరీ. వై? బికాస్ ఇట్ ఈస్ ఫర్ past few on earth. సో ఎర్త్ పుట్టినప్పటి నుంచి సన్ ఉంది కాబట్టి, సో సన్ ఈజ్ హ్యావింగ్ వెరీ హై హిస్టరీ అండ్ వెరీ బిగ్ హిస్టరీ అమ్మ. అండ్ ఇక్కడ సోలార్ ఎనర్జీకి వచ్చేసరికి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ యాజ్ వీ ఆల్రెడీ నో దట్. అండ్ ఈ సన్ ఏదైతే ఉంటుందో దట్ ఎమిట్స్ ది ఫోటాన్స్. సో సన్ నుంచి ఫోటాన్స్ అనేవి ఎమిట్ అవుతాయి, అండ్ రేడియేషన్ అనేది హీట్ ఫామ్లో. సో హీట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హీట్, ద రేడియేషన్ విల్ బి ఎమిటెడ్ అవుట్, అండ్ రేడియేషన్ విల్ బి come to the from the sun. And most important source of renewable energy is nothing but present situations కి వచ్చేసరికి passive solar energy and active solar energy. సో passive is nothing but indirect form of solar energy, అంటే అదర్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఏవైతే లిబరేట్ అవుతున్నాయో ఎనర్జీస్ని, వాటికి ఇండైరెక్ట్గా వీ హ్యావ్ టు యూజ్ ది సన్ ఎనర్జీ ఆ సోలార్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి విండ్ ఎనర్జీ. సో విండ్ ఎనర్జీ అనేది విండ్ ఫామ్ అవ్వాలంటే నీడ్ సన్. సో సన్ లేకపోతే విండ్స్ అనేవి ఫామ్ అవ్వవు. సో కాబట్టి దట్ ఈస్ ది ప్యాసివ్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ అమ్మ. అండ్ యాక్టివ్ సోలార్ ఎనర్జీ అంటే డైరెక్ట్గా మనం సోలార్ రేడియేషన్ని కానీ, హీట్ని కానీ, లేకపోతే లైట్ని కానీ యూజ్ చేసుకొని ఎనర్జీని కానీ ప్రొడ్యూస్ చేస్తే దట్ ఈస్ నోన్ యాజ్ యాక్టివ్ సోలార్ ఎనర్జీ అంటారమ్మ. అండ్ ఫ్రమ్ ది సన్ ఎర్త్ జనరల్లీ రిసీవ్స్ 1,74,000 ఆఫ్ ట్రిగావాట్స్ ఆఫ్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అమ్మ. సో మన ఎర్త్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో ఎర్త్ అట్మాస్ఫియర్కి 1,74,000 ఆఫ్ ట్రిగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది రీచ్ అవుతుంది. అండ్ వాటిల్లో 30% ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు సర్ఫేస్. సో అగైన్ ఎర్త్కి రీచ్ అయిన సోలార్ రేడియేషన్ అనేది, సోలార్ ఎనర్జీ అనేది, సమ్ ఆఫ్ ది ఎనర్జీ విల్ బి అగైన్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ద అట్మాస్ఫియర్కి రిఫ్లెక్ట్ అయిపోతుందమ్మా. And coming to properties and problems or difficulties with the solar energy is nothing but, first one is most widely available source of energy. So మనకి సోలార్ ఎనర్జీ కానీ కన్సిడర్ చేసుకుంటే త్రూ అవుట్ ది వరల్డ్ వీ కెన్ గెట్ సోలార్ ఎనర్జీ అట్ ఎనీవేర్ అమ్మ. సో ఎక్కడైనా సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, అండ్ వెరీ క్వైట్. సో సోలార్ ఎనర్జీ యూజ్ చేయడం వల్ల బై యూజింగ్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్, సో సోలార్ ఎనర్జీని కలెక్ట్ చేసుకునే సోలార్ ప్లేట్స్ ఆ సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మళ్ళీ ఫైనల్గా మనకు కావాల్సిన ఎనర్జీకి లిబరేట్ చేయడంలో ఇన్ దట్ ఏరియా దెర్ ఈస్ నో నాయిస్ అమ్మ. సో సౌండ్ పొల్యూషన్ అనే ప్రాబ్లమే లేదు కాబట్టి ఇట్ ఈస్ వెరీ క్వైట్ అండ్ అఫోర్డబుల్ ఇన్ లాంగ్ రన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోలార్ ప్లాంట్ కానీ ఒక సోలార్ ప్లేట్ని కానీ తీసుకున్నామంటే అది చాలా ఏళ్ళు పాటు రన్ అవ్వే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే దేర్ ఈజ్ నాట్ దట్ మచ్ ఆఫ్ రిపేర్స్ ఆర్ ఇన్నర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అరైజ్ అవ్వవమ్మ. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పొల్యూషన్ అమ్మ. సో సోలార్ ఎనర్జీని మనం యూటిలైజ్ చేస్తున్నప్పుడు ఆ సోర్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ నుంచి ఎటువంటి పొల్యూషన్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవ్వవు. అండ్ హై ఎఫిషియన్సీ ఇన్ లార్జ్ ఏరియాస్. ఇఫ్ ఇన్ కేస్ వీ కెన్ యూజ్ లార్జ్ ఏరియాస్. సో ఎక్కువ ఏరియాస్ని కానీ తీసుకుంటే దానికి తగ్గట్టుగానే ఎక్కువ అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది మనం లిబరేట్ చేసుకోవచ్చమ్మా. అండ్ లో మెయింటెనెన్స్ కాస్ట్. సో ఎప్పుడైనా కూడా ఈ రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్ అనేవి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ దీస్ ఆర్ లో మెయింటెనెన్స్ కాస్ట్ అమ్మా. సో ఎందుకంటే సోలార్ ఎనర్జీ అనేది మనకు ఫ్రీగా దొరుకుతుంది. దెర్ ఈజ్ నో కాస్ట్ ఫర్ ది సోలార్ ఎనర్జీ. దెర్ ఈజ్ ఓన్లీ కాస్ట్ ఫర్ ది సోలార్ ప్యానల్స్ అండ్ స్టోరేజ్ ట్యాంక్స్. సో వీటికి మాత్రమే కాస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఫర్ దట్ కండిషన్ మెయింటెనెన్స్ అనేది ఈ సోలార్ ప్యానల్స్ అండ్ స్టోరేజ్ ట్యాంక్స్కి లిటిల్ బిట్ కాస్ట్ అనేది ఉంటుందమ్మా.
అండ్ కమింగ్ టు ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి హై ఇనిషియల్ కాస్ట్. సో మనం ఆల్రెడీ చెప్పున్నాం, రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్ ఎప్పుడు తీసుకున్నా కూడా అవి ఇనిషియల్గా ఇన్స్టాల్ చేసుకునే కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే సోలార్ ప్యానల్స్ తీసుకోవడం కానీ, ఆర్ స్టోరేజ్ ట్యాంక్స్ తీసుకోవడం కానీ, వాటిని ఫిట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఫైనల్గా ఇన్స్టాలేషన్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. అండ్ ఎనర్జీ అవైలబుల్ డ్యూరింగ్ డే లైట్ అవర్స్. సో సోలార్ ఎనర్జీ వన్ ఆఫ్ ది మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసరికి సోలార్ ఎనర్జీ విల్ నాట్ బి అవైలబుల్ త్రూ అవుట్ ది డే అండ్ త్రూ అవుట్ ది సీజన్. మనకి త్రూ అవుట్ ది ఇయర్ అండ్ త్రూ అవుట్ ది డే సేమ్ టైప్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది అవైలబుల్గా ఉండదమ్మా. మార్నింగ్ టు ఈవినింగ్ మనకి ఎఫెక్టివ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఉంటే, ఈవినింగ్ టు అగైన్ ఎర్లీ మార్నింగ్ దాకా, నైట్ టు ఎర్లీ మార్నింగ్ దాకా వెరీ లో అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందమ్మా. దట్ ఈస్ వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్. అండ్ వెదర్ కెన్ ఎఫెక్ట్ దిస్ ఎఫిషియన్సీ. మనం ఆల్రెడీ చెప్పున్నాం, సీజనల్గా కూడా సోలార్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్లో అయితే నియర్లీ 40 degrees 45 degrees ఆఫ్ టెంపరేచర్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. కాబట్టి మోర్ అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అండ్ రిలీజ్ అయింది కలెక్ట్ అవుతుందమ్మా. బట్ కమింగ్ టు రెయినీ సీజన్స్ అండ్ క్లౌడీ సీజన్స్కి వచ్చేసరికి 29, 30, 32 degrees ఆఫ్ టెంపరేచర్ అనేది ఫామ్ అయితే, అలాంటి సిచ్యువేషన్లో సోలార్ రేడియేషన్ కలెక్షన్ అనేది తక్కువగా ఉంటుందమ్మా. కాబట్టి బేస్డ్ ఆన్ ది సీజన్ని బేస్ చేసుకొని ఎఫిషియన్సీ విల్ బి వేరీడ్ అవుట్. కమింగ్ టు యూజెస్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఆర్ అప్లికేషన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అమ్మ. సో సోలార్ ఎనర్జీని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు? హీటర్స్, సోలార్ హీటర్స్ అంటే సోలార్ పైప్ లైన్స్ తీసుకొని డైరెక్ట్గా ఆ పైప్ లైన్స్లో ఉన్న వాటర్ని హీట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. అండ్ కార్స్ అమ్మ. సో కార్స్లో ఆర్ సోలార్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని, అండ్ ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని కార్స్ రన్ చేసుకోవడం కోసం యూజ్ చేయొచ్చు. అండ్ లైట్స్ లాగా సోలార్ లైట్స్, సోలార్ ప్యానెల్స్ని ప్లేస్ చేసుకొని వాటి నుంచి సోలార్ లైట్స్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ శాటిలైట్స్ లాగా, అండ్ డ్రైయర్స్ అమ్మ. సో జనరల్గా ఫర్ అగ్రికల్చర్ పర్పస్లో ఏదైతే సీడ్స్ ఉన్నాయో ఆ సీడ్స్ని డ్రై చేసుకోవడం కోసం, అండ్ ఇఫ్ ఇన్ కేస్ కార్పెంటరీ వాళ్ళు వుడ్ని డ్రై చేసుకోవడం కోసం వీ కెన్ యూజ్ దిస్ డ్రైయర్స్ అమ్మ, సోలార్ డ్రైయర్స్. సో సోలార్ హీట్ ఏదైతే ఉంటుందో దాన్ని యూటిలైజ్ చేసుకొని సీడ్స్ని కానీ, లేదంటే టింబర్ కానీ, లేకపోతే వుడ్ని కానీ డ్రై చేసుకోవడం కోసం యూజ్ అవుతుందమ్మా. క్యాలిక్యులేటర్స్. సో క్యాలిక్యులేటర్స్ అంటే, సో మనం వర్క్ జరిగిన తర్వాత క్యాలిక్యులేటర్ని సోలార్ ఎనర్జీకి కానీ ఎక్స్పోజ్ చేస్తే దట్ విల్ బీ ఛార్జ్డ్ అవుట్ అమ్మా. సో ఛార్జింగ్ టైప్ ఆఫ్ కలెక్టర్స్ని యూజ్ చేస్తున్నాం. అండ్ కమర్షియల్ యూజెస్ లాగా యూజ్ చేస్తున్నాం, లైక్ ఆఫీస్ బిల్డింగ్స్కి, అండ్ ఆ బిల్డింగ్ మీద ప్లేస్ చేసినప్పుడు ఆ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీగా యూజ్ చేయొచ్చు. అండ్ రూఫ్ ఏరియాస్లో సోలార్ ప్యానెల్స్ తోటి కవర్ చేసుకోవచ్చు. అండ్ రిమోట్ బిల్డింగ్స్ లైక్ స్కూల్స్ కానీ, ఆర్ కమ్యూనిటీస్లో కానీ సోలార్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో సోలార్ ఎనర్జీని ఎంత ఎక్కువగా యూటిలైజ్ చేస్తే కంట్రీ డెవలప్మెంట్ అనేది అంత స్పీడ్గా జరుగుతుందమ్మా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ పొటెన్షియల్ ఫర్ ది సోలార్ ఎనర్జీ అమ్మ. ప్రజెంట్ సిచ్యువేషన్లో హై డెవలప్డ్ కంట్రీస్లోకి వచ్చేసరికి హైవేస్లో కూడా సోలార్ ఎనర్జీని యూటిలైజ్ చేస్తున్నారు, లైక్ అరబ్ కంట్రీస్లో. అక్కడ మోర్ అమౌంట్ ఆఫ్ సన్ ఎక్స్పోజింగ్ అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో హైవేస్లో ఎవ్రీ 5 kilometers ఒక చోట సోలార్ ప్యానెల్స్ అనేవి యూజ్ చేస్తారు, ఆ సోలార్ టెలిఫోన్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఆ టెలిఫోన్స్ అనేవి సోలార్ ప్యానెల్స్ నుంచి వర్క్ అవుతాయి. అండ్ ఆ లైట్స్ని, హైవే మీద ఉండే లైట్స్ని యూజ్ చేసుకోవడం కోసం కూడా వీ కెన్ యూజ్ ది సోలార్ ఎనర్జీ. సో దీస్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. సో సోలార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలార్ కార్కి వచ్చేసరికి, సో కార్ టాప్ షీల్డ్ మీద వీ హ్యావ్ సోలార్ ప్యానెల్ అమ్మ. సో ఆ సోలార్ ప్యానెల్ నుంచి వచ్చే ఎనర్జీని కార్ ఇన్నర్ పొజిషన్స్లో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కార్ రన్ అవ్వడం కోసం యూజ్ చేయొచ్చమ్మా. అండ్ సెకండ్ వన్ ఈజ్ సోలార్ లైట్స్, లైక్ దట్
హైవేస్ మీద సోలార్ ప్యానెల్స్ని ప్లేస్ చేసి అండ్ త్రూ దట్ వీ కెన్ యూజ్ దట్ లైట్స్ని యూజ్ చేయొచ్చమ్మా. అండ్ నెక్స్ట్ వన్ ఈ సోలార్ హీటర్స్ అమ్మ. డైరెక్ట్గా వాటర్ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి సోలార్ ఎనర్జీకి ఎక్స్పోజ్ చేయడం వల్ల ఆ వాటర్ని హీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈ సోలార్ కుక్కర్ అమ్మ. సో సోలార్ కుక్కర్కి వచ్చేసరికి ఇక్కడ వీ హ్యావ్ పారాబోలిక్ స్ట్రక్చర్ ఈజ్ దేర్ అండ్ ఇన్నర్ పొజిషన్ వీ హ్యావ్ ప్లేట్స్ అమ్మ. సో ఈ సోలార్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి సోలార్ రేడియేషన్ని తీసుకొని అండ్ కుక్కర్ సెంటర్లో కుక్కర్ ఉంది దాని మీదకి రిఫ్లెక్ట్ చేస్తుందమ్మా. సో అలా అన్ని రేస్ అనేవి డైరెక్ట్గా కుక్కర్ మీద రిఫ్లెక్ట్ చేయడం వల్ల కుక్కర్ అనేది హీట్ అవుతుంది అండ్ వీ కెన్ కుక్ వాట్ వీ నీడ్. మనకి ఏది కావాలంటే దాన్ని కుక్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది కాన్సన్ట్రేటింగ్ టైప్ ఆఫ్ కలెక్టర్ కిందకు వస్తుందమ్మా. నెక్స్ట్ వన్ ఇస్ ఫిజిక్స్ ఆఫ్ ది సన్. అసలు సన్ అంటే ఏంటి, సన్ నుంచి ఎనర్జీ అనేది ఎలా రిలీజ్ అవుతుంది అండ్ అది ఎర్త్కి ఎలా రీచ్ అవుతుంది అండ్ ఏ డైరెక్షన్లో అండ్ ఎంత యాంగిల్లో రిలీజ్ అవుతుంది, ఇవన్నీ కూడా త్రూ ఫిజిక్స్ ఆఫ్ ది సన్ వీ కెన్ స్టడీ దట్ అమ్మా. సో ద ఫినామినాన్ ఆఫ్ ది సన్ ఈజ్ డిటర్మైన్డ్ బై solar magnetic field amma. It was done by astrological methods. So astronomical methods ద్వారా ఈ సోలార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ఫినామినన్ సన్ నుంచి ఫామ్ అవుతుందమ్మా. అండ్ ఇక్కడ సోలార్ ఎనర్జీకి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఇంటర్లింక్ అయి ఉంటాయమ్మా. లైక్ ప్యూర్ ఫిజిక్స్ కానీ, ఆస్ట్రోఫిజిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ అండ్ ఫ్లూయిడ్ డైనమిక్స్ కానీ, ప్లాస్మా ఫిజిక్స్ అండ్ ఇంక్లూడింగ్ మ్యాగ్నెటో హైడ్రోడైనమిక్స్ ఎంహెచ్డి కానీ అండ్ సిస్మాలజీ అండ్ పార్టికల్ ఫిజిక్స్ కానీ అండ్ అటామిక్ ఫిజిక్స్ కానీ, న్యూక్లియర్ ఫిజిక్స్ కానీ, స్టెల్లార్ ఎవల్యూషన్ కానీ, స్పేస్ ఫిజిక్స్ కానీ, స్పెక్ట్రోస్కోపీ కానీ అండ్ రేడియో యాక్టివ్ ట్రాన్స్ఫర్ కానీ అండ్ అప్లైడ్ ఆప్టిక్స్ కానీ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ కానీ అండ్ కంప్యూటర్ విజన్ కానీ అండ్ కంప్యూటేషనల్ ఫిజిక్స్ కానీ అండ్ స్టెల్లార్ ఫిజిక్స్ కానీ అండ్ సోలార్ ఆస్ట్రానమీ అమ్మ. సో ఇవన్నీ కూడా సబ్జెక్ట్ కమ్స్ అండర్ ది సన్ అమ్మ. సో సన్ ఏదైతే ఉందో సన్ కిందకే ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వస్తాయి. అండ్ కమింగ్ టు స్ట్రక్చర్ ఆఫ్ ది సన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ ఎన్ని లేయర్స్ ఉంటాయి అండ్ ఏ లేయర్ నుంచి మ్యాక్సిమం హీట్ రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ కానీ చూస్తే మనకి ప్రైమరీగా సెంటర్లో ఉందమ్మా. దట్ ఈస్ నోన్ యాజ్ కోర్ అంటారు. సో సెంటర్లో ఉండేదాన్ని కోర్ అంటారు. అండ్ ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అనేది జరుగుతుందమ్మా. సో న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి, సో ఒక పార్టికల్ ఏదైతే ఉంటుందో ఆ పార్టికల్ అనేది ఇంకొక పార్టికల్గా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే మనకి ఒక క్రాకర్ని కానీ వెలిగిస్తే అది ఎలా అయితే ఎక్స్పోజ్ అవుతుందో అండ్ బ్లాస్ట్ అవుతుందో అలాగే ఇక్కడ ఫ్యూజన్ అంటే కూడా దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అమ్మ. సో ఈ ఫ్యూజన్ జరగడం వల్ల ఎప్పుడూ కూడా సన్ సెంటర్ నుంచి ఆర్ కోర్ నుంచి ఎనర్జీ అనేది ఎగ్జిట్ అవుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రేడియేషన్ జోన్ అమ్మ. సో రేడియేషన్కి వచ్చేసరికి ఈ కోర్ నుంచి ఏదైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో అది రేడియేట్ అవుతూ ఉంటుందమ్మా. అంటే అవుటర్ లేయర్స్కి రేడియేట్ అవుతూ ఉంటుంది. దాన్ని రేడియేషన్ జోన్ అంటారు. అండ్ కన్వెక్షన్ జోన్ అమ్మ. సో కన్వెక్షన్ నెక్స్ట్ లేయర్కి వచ్చేసరికి అది కన్వెక్షన్ జోన్ అంటారు. అండ్ కన్వెక్షన్ జోన్ అనేది ఇక్కడ సన్ లోపల ఉండే ఆ మెటీరియల్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుందమ్మా. సో జనరల్గా సన్ అనేది హైడ్రోజన్, నైట్రోజన్, సో ఇవన్నిటితోటి కంబైన్డ్ అయి ఉంటుంది కాబట్టి ఈ హైడ్రోజన్ ఇవన్నీ కూడా లిక్విడ్ ఫామ్లో ఉంటుందమ్మా. సో అది కన్వెక్షన్ జోన్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫోటోస్పియర్ అమ్మ. సో ఫోటోస్పియర్కి వచ్చేసరికి ఫోటో అంటే విజిబుల్, సో ఫోటో అంటేనే విజిబుల్ అమ్మ. సో కాబట్టి మనం సన్ని చూడంగానే మనకి ఏదైతే కనిపిస్తుందో ఆ పోర్షన్ని ఫోటోస్పియర్ అంటారమ్మ. సో మనం ఏదైతే చూడగలమో అట్మాస్ఫియర్ నుంచి సన్ని ఆ పోర్షన్ని ఫోటోస్పియర్ అంటారమ్మ. ఫోటోస్పియర్ మీద ఉండే లేయర్ని క్రోమోస్పియర్ అంటారు. అండ్ ఇది ఆరెంజ్ రెడ్ కలర్లో ఉంటుంది. అండ్ ఈ ఆరెంజ్ రెడ్ కలర్లో ఉండేది థౌజండ్స్ ఆఫ్ మైల్స్ థిక్గా ఉంటుందమ్మా. సో సన్ నుంచి థౌజండ్స్ ఆఫ్ మైల్స్ థిక్గా ఉంటుంది. అండ్ అవుటర్ పోర్షన్ విచ్ ఈజ్ నాట్ ఎట్ సర్క్యులర్ పొజిషన్ అమ్మా. సో సర్క్యులర్ పొజిషన్లో కాకుండా అవుటర్ లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని కొరోనా అంటారమ్మా. సో ఇది అప్పర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. ఆ అట్మాస్ఫియర్లో ఉండే అప్పర్ మోస్ట్ పార్ట్ అండ్ ఇది మిలియన్స్ ఆఫ్ మైల్స్ థిక్గా ఉంటుందమ్మా. సో మిలియన్స్ ఆఫ్ మైల్స్ థిక్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది సన్.
అండ్ అగైన్ సన్కి వచ్చేసరికి ప్రీవియస్ కండిషన్లో మనం ఏదైతే డిస్కస్ చేసాం అదే, వన్ ఈజ్ కోర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రేడియేషన్ జోన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ కన్వెక్షన్ జోన్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఫోటోస్పియర్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ సన్ స్పాట్స్ అమ్మ. సో వాటిల్ని హాట్ స్పాట్స్ ఆర్ బ్లాక్ స్పాట్స్ అంటారు. వాటి గురించి అవి కూడా సన్ మీద ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్రోమోస్పియర్ అమ్మ. సో ఫోటోస్పియర్ మనకి విజిబుల్గా ఉంటుంది, బట్ క్రోమోస్పియర్ ఈజ్ నాట్ కంప్లీట్లీ దట్ మచ్ ఆఫ్ విజిబుల్ అమ్మ. అండ్ ఫ్లేర్. సో ఆ పోర్షన్లో ఎక్కడైతే సమ్ ఆఫ్ ది డిస్టర్బ్డ్ పార్టికల్స్ ఉంటాయో వాటిని ఫ్లేర్ అంటారమ్మ. అండ్ 9 ఈజ్ కరోనా. సో కరోనా అంటే అవుటర్ పోర్షన్ ఆఫ్ ది సన్ విచ్ ఈజ్ నాట్ ఎట్ సర్క్యులర్ కండిషన్. సో సర్క్యులర్ కండిషన్లో ఉండకుండా అవుటర్ పోర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కరోనా అంటారమ్మా. సో స్ట్రక్చర్ ఆఫ్ ది సన్ సింపుల్గా చెప్పాలంటే కోర్, రేడియేటివ్ జోన్ అండ్ కన్వెక్టివ్ జోన్ అండ్ ఫోటోస్పియర్ అండ్ క్రోమోస్పియర్ అమ్మా. సో దిస్ ఈజ్ ది సింపుల్ స్ట్రక్చర్ ఆఫ్ ది సన్. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సన్ అమ్మ. సో సన్ అంటే ఎంత డయామీటర్ ఉంటుంది అండ్ సన్ కంప్లీట్ మెజర్మెంట్స్ అనుకోవచ్చు. అండ్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్కి వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ డయామీటర్ అమ్మ. సో సన్ డయామీటర్ అనేది నియర్లీ 1.392 ఇంటూ 10⁻6 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉంటుందో అది 6.0877 ఇంటూ 10⁻12 కిలోమీటర్ స్క్వేర్ ఉంటుందమ్మా. అండ్ వాల్యూమ్కి వచ్చేసరికి 1.412 ఇంటూ 10⁸ కిలోమీటర్ క్యూబ్ ఉంటుంది. అండ్ మాస్కి వచ్చేసరికి 1.9891 ఇంటూ 10⁻30 కేజీ ఉంటుంది. అండ్ డెన్సిటీకి వచ్చేసరికి 1.408 ఇంటూ 10⁻3 కేజీ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఉంటుంది. అండ్ ఎస్కేప్ వెలాసిటీకి వచ్చేసరికి 617.7 కిలోమీటర్ పర్ సెకండ్ ఉంటుంది. అండ్ ఎనర్జీ రిలీజింగ్కి వచ్చేసరికి పర్ సెకండ్ 3.83 ఇంటూ 10⁻26 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ సెంటర్లో టెంపరేచర్కి వచ్చేసరికి 29 మిలియన్ డిగ్రీ ఫారెన్ హీట్ ఉంటుందమ్మా. అండ్ సర్ఫేస్ ఆఫ్ ది సన్కి వచ్చేసరికి 9300 డిగ్రీ ఫారెన్ హీట్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది. So this is the characteristics of the sun. So this is of the primary conditions.